నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సరిగ్గా ఒక నెల క్రితం బెంగళూరులో అయితే రామేశ్వరం అనేసి ఒక కేఫ్లో ఇలా బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని చాకచక్యంగా అంటే కొన్ని రోజుల్లోనే పట్టుకోవడం జరిగింది. అతని కోసం ఎంత గాలించినా కూడా అతని ఆచూకీ అసలు తెలవలేదు. అసలు బాంబ్ బ్లాస్ట్ జరిగిందా లేకపోతే అక్కడ సిలిండర్ బ్లాస్ట్ జరిగిందా అనేసి చాలామంది ఇలా అంటే ఏజెన్సీస్ ఏవైతే ఎన్ఐఏ ఇవన్నీ రంగంలో దిగా కూడా చాలామంది చాలా రకాలుగా ఆలోచించారు. నిజంగా అక్కడ సిలిండర్ బ్లాస్ట్ జరిగిందా లేకపోతే బాంబ్ బ్లాస్ట్ ఎవరైనా కుట్ర పన్నారా అనేసి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో బాంబ్ బ్లాస్ట్లు అన్నవి సర్వసాధారణం అనేసి బీజేపీ చెప్పుకొస్తుండగా ఇటు నుంచి కావాలని బీజేపీ వాళ్ళే చేశారు అనేసి ఒక నేరేటివ్ అయితే దాన్ని స్ప్రెడ్ చేస్తూ పోయారు. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే మెయిన్గా అక్యూజ్డ్ ఎవరైతే బాంబ్ బ్లాస్ట్కి పన్నాడో కుట్ర పన్నాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని అయితే ఎన్ఐఏ తన అదుపులో తీసుకొని అతన్ని విచారిస్తూనే ఉంది. అయితే అతనితో పాటు కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్ఐఏ విచారిస్తూనే ఉంది. కానీ సోషల్ మీడియా ఎలా దీన్ని యూజ్ చేసుకుంటుంది అంటే సోషల్ మీడియా దీన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటుంది అంటే బెంగళూరుకి సంబంధించిన ఒక మొబైల్ వ్యాపారి, ఇతను సాయి ప్రసాద్ ఇతని పేరు. ఇతను ఏం చేశాడంటే ఏవైతే సిమ్ కార్డ్స్ ఉన్నాయో మొబైల్ ద్వారా అక్కడ ఏదైతే బాంబుని అక్కడ అమర్చారో ఆ సిమ్ కార్డ్స్ని అమ్మడం ఇతను జరిగింది. అలా ఆ సిమ్ కార్డ్స్ ఎవరి దగ్గర తీసుకున్నారు అనేసి ఎన్ఐఏ కేవలం క్వశ్చన్ చేయడానికి ఈ సాయి ప్రసాద్ అనేసి ఒక అబ్బాయిని అక్కడ పిలుచుకుని వెళ్ళడం జరిగింది. అయితే దానికే ఈ బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకోవచ్చు. కర్ణాటక బీజేపీ వర్కర్ క్వశ్చన్డ్ ఇన్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసెస్. జస్ట్ క్వశ్చన్ చేశారు అంటే సిమ్ కార్డ్స్ ఎవరికి అమ్మావో ఎందుకు అమ్మావో అనేసి. అంటే ప్రతి దగ్గర ఇదంతా జరుగుతుంది. దిల్సుఖ్నగర్లో బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. దిల్సుఖ్నగర్లో కూడా ఒకప్పుడు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడారు, లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది, లేకపోతే ఇక్కడ నుంచి పాకిస్తాన్కి ఏమైనా మాట్లాడారా అన్నది ఇలాంటివన్నీ దర్యాప్తు సంస్థలు చేస్తూనే ఉంటాయి. అందులో భాగంగా సాయి ప్రసాద్ అనేసి ఇతన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇతని పైన ఇప్పుడు ఎంత డేంజర్ నేరేటివ్ నడుస్తుంది అంటే బీజేపీ వాళ్ళు కావాలని ఇలాంటి కుట్రల్ని చేస్తున్నారు అనేసి, కాంగ్రెస్ హయాంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలని బీజేపీ వాళ్ళు కావాలి అని ఇలా కుట్రలు చేసి బాంబ్ బ్లాస్ట్లకు పన్నగం అంటే కుట్ర పన్నుతున్నారు అనేసి కాంగ్రెస్ ఒక నేరేటివ్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఏదైతే ఇలాంటి నేరేటివ్స్ ఇంతకుముందు కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారో అలాంటి నేరేటివ్సే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ వాళ్ళని అంటే దోషులుగా చూపెట్టడం కోసం అయితే కాంగ్రెస్ ఒక అడుగు ముందే ఉంది అనుకోవచ్చు. ఒక అడుగు కాదు 10 అడుగులు ముందే ఉంటుంది ప్రతిసారి. ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఉగ్రవాదులు అంటే కొంతమంది ముంబైలో బ్లాస్ట్లు చేశారనేసి మన తాజ్ హోటల్ పైన ఏదైతే బ్లాస్ట్ జరిగిందో, ఏదైతే నోరిమాన్ కేఫ్ పైన జరిగిందో, ఏదైతే కొంతమంది యూదుల్ని టార్గెట్ చేసే విధంగా పాకిస్తాన్కి సంబంధించిన కసబ్ గ్యాంగ్ ఏదైతే రక్తపాతం ఇక్కడ సృష్టించిందో అలాంటి రక్తపాతాన్ని సృష్టించింది కసాబ్ చేతికి ఒక కాషాయ దారం కట్టుకున్నాడు అనేసి. దారం కేవలం అంటే ఇలాంటి మౌలి ఏదైతే అంటారో ఇలాంటివన్నీ దారాలు ఇలాంటివి కట్టుకోవడం అనేది కేవలం హిందూయిజంలోనే ఉంటుంది. కసాబ్ అనేవాడు ఒక హిందువు అనేసి కాంగ్రెస్ కసాబ్ని పట్టుకున్న తర్వాత కూడా ఒక నేరేటివ్ అన్నది జనాల్లోకి స్ప్రెడ్ చేద్దాం అనుకుంది. దాని తర్వాత ముంబై బ్లాస్ట్ వెనకాల సాఫ్రాన్ టెర్రరిజం ఉంది అని కొన్ని బుక్స్ని అయితే విడుదల చేసింది. దాంట్లో మహేష్ భట్ అంటే ఎవరైతే ప్రముఖ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నాడో మహేష్ భట్ అండ్ కొంతమంది కాంగ్రెస్ మన డిగ్గీ రాజా ఇలా చాలామంది అయితే అందులో పాల్పంచుకున్నారు. అలాంటి నేరేటివ్ మళ్ళీ స్ప్రెడ్ చేద్దామనేసి అనుకుంటున్నారు. అయితే కేవలం ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏ మసీద్కి వెళ్ళాడు, లేకపోతే ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళాడు, ఎక్కడ తిన్నాడు అన్నది ఇలాంటివన్నీ దర్యాప్తులో భాగంగా ఉంటాయి. అందులో ఇతన్ని కూడా విచారించడం జరిగింది. కాకపోతే సోషల్ మీడియా దీన్ని ఎలా చేస్తుంది అంటే నిజంగానే బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఒక బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ సంస్థల హస్తం ఉంది అనేసి చెప్పడం కోసం అంటే కొన్ని ఫేక్ ఇమేజెస్ కూడా మనకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ కావాలని ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు వీళ్ళందరూ జనాలకు తీసుకెళ్తున్నారు. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. స్వరాజ్య మ్యాగజైన్లో డెడ్లీ అటాక్ డేంజరస్ నేరేటివ్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ అవాయిడెడ్ పొటెన్షియల్ కవరప్ అనేసి ఏదైతే కవర్ చేసుకోవడానికి అక్కడి కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది ట్విట్టర్ హ్యాండ్లర్స్ ఎలా అయితే ట్వీట్స్ చేశారో దాని గురించి అయితే ఇక్కడ ఫుల్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్గా గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోయిషన్ జరిగింది అనేసి వై డిడెంట్ షేర్ రైట్ గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోయిషన్. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అంటే అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి చాలామందికి ఇది గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కాదు అనేసి తెలిసింది. ఎలాంటి గ్యాస్ సిలిండర్స్ అక్కడ పేలలేదు అని తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ శాంతను, చందన్ సిన్హా
ఇలా వెనిషా, నాజియా మజీద్, స్వాతి దీక్షిత్, అర్మాన్, ఈ ట్విట్టర్ హ్యాండ్లర్స్ వీళ్ళు రియల్గా అంటే ఎవరి కోసం వర్క్ చేస్తారో అన్నది మనకి ఈ నేరేటివ్తోనే మనకు అర్థమైపోతుంది. అంటే అక్కడ జరిగింది అంటే ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా ఇట్స్ అ గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోషన్ అనేసి వాళ్ళు ఒక వాషౌట్ చేసుకుందాం అనేసి ఒక థియరీలో మాత్రం వాళ్ళు సోషల్ మీడియాను తీసుకెళ్లారు. అంటే అసలు అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఏది జరగలేదు అనేసి ఫస్ట్గా వాళ్ళు తెలియజెప్పడం కోసం అంటే సోషల్ మీడియా మొత్తం ట్విట్టర్ని మనం ఎలా నమ్ముతాము అంటే ట్విట్టర్లో వచ్చే ఫస్ట్ న్యూస్ ఏదైతే ఉందో అది పక్కా న్యూస్ ఉంటుంది అనేసి చాలామంది నమ్ముతారు. సో అక్కడ కేవలం సిలిండర్ బ్లాస్ట్ అయింది అనేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, గంటల్లోనే ఇలాంటి వేల ట్వీట్స్ అన్నవి కాంగ్రెస్ ఐటీ మీడియా సెల్ నుంచి అయితే బయటకు వచ్చాయి. సో వాళ్ళందరూ ఏంటంటే కేవలం దీన్ని వాషౌట్ చేయడం కోసం మా స్టేట్ ఇక్కడ సేఫ్గానే ఉంది, మా స్టేట్లో ఎలాంటి బాంబ్ బ్లాస్ట్లు జరగలేదు, కేవలం అది జరిగింది ఒక సిలిండర్ బ్లాస్ట్ మాత్రమే అనేసి. దాని తర్వాత ఏదైతే దర్యాప్తు సాగిందో సో అసలు అది సిలిండర్ బ్లాస్ట్ కాదు, సిలిండర్ కన్నా ముందు అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనేసి బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి ఇలా క్యాప్ పెట్టుకొని అక్కడికి లోపలికి ప్రవేశించడం జరిగింది, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను బాంబ్ బ్లాస్ట్ జరగకముందే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఒక బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అనేసి ఇవన్నీ మనము ఎన్ఐఏ దర్యాప్తులో చూస్తూనే వచ్చాము. అండ్ అతన్ని పట్టుకోవడం కూడా చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. తను ఒక మసీద్లో వెళ్ళి బయటకు వచ్చాక తన క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ని బయట పాడేశాడు. బయట పాడేసిన తర్వాత ఆ క్యాప్కి ఏదైతే అంటే ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో అతని క్యాప్ని మాత్రం దర్యాప్తు సంస్థలు అంటే సీసీటీవీ ఫుటేజ్లో అతన్ని చూస్తే క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. సో ఆ క్యాప్ని ఆధారంగా ఆ క్యాప్ అక్కడ మసీద్ దగ్గర దొరకడం జరిగింది. సో దాంట్లో ఏదైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో సో దాని డిఎన్ఏని దర్యాప్తు చేసి డిఎన్ఏ ప్రకారం అంటే అతను ఎవరు అన్నది మాత్రం ఇక్కడ ఎన్ఐఏ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంత ఎన్ఐఏ చేస్తున్నా కూడా ఇలాంటి ఐటీ సెల్స్ వేరే రకంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నాయి. అంటే అంతకుముందు సిలిండర్ బ్లాస్ట్ అనేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం, దాని తర్వాత ఎవరైతే ఆ అనుమతుడు దొరికాడో సో అతను ముస్లిం కావడంతో అతని పేరును కూడా వీళ్ళు తీసుకురాకుండా, అతని మతాన్ని కూడా వీళ్ళందరూ తీసుకురాకుండా, దాని తర్వాత ఎలాంటి పోస్టులు అండ్ ట్వీట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి కొన్ని పోస్టులు అండ్ ట్వీట్స్ వస్తున్నాయి. అండ్ మన హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ముస్లిం సంస్థలు కూడా ఇదే పోస్ట్ని వీళ్ళు వాడుకుంటున్నారు. సో రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో జరిగింది, ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపింది ఒక బీజేపీ అతను అనేసి అతని సహకారంతోనే ఇదంతా జరిగింది అనేసి మాత్రం ఒక నేరేటివ్ని మాత్రం ఒక ప్రాపగాండాను మాత్రం వీళ్ళు సృష్టిస్తున్నారు. సో అందులో భాగంగానే సాయి ప్రసాద్ అనేసి అతను బీజేపీతోనే అతనికి సంబంధం ఉందా లేదా అన్నది కాస్త పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి ఓటు వేసే ప్రతి ఒక్క మనిషి ఇక్కడ లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒకనొక టైంలో టీఆర్ఎస్కి అండ్ బీజేపీకి ఓటు వేశాను, కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళు నన్ను అక్కడ చేర్చుకోరు, బీజేపీ వాళ్ళు అక్కడ చేర్చుకున్నారు అంటే నేను ఇంకా బీజేపీ కార్యకర్తను లేకపోతే బీజేపీకి సంబంధించిన లీడర్ని అనేసి ఒక ముద్ర వేసి నేను ఏదైనా చేసినా కూడా లోపల వేస్తారన్నమాట. సో అలాంటి డేంజరస్ నేరేటివ్స్ని ఇక్కడ కాంగ్రెస్ గేమ్ ప్లాన్లో భాగం చేసుకుంది. సో కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది నాయకులు కూడా ఇతను బీజేపీకి సంబంధించిన లీడర్ కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఎన్ఐఏ ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఇంకా అది మొత్తం దర్యాప్తు పూర్తవక ముందే ఇతను బాంబ్ బ్లాస్ట్ చేసింది ఇతనే అనేసి వాళ్ళైతే ఒక నిర్ధారణకు వచ్చేసారు. దీనిపైన జయరాం రమేష్ మాట్లాడారు అండ్ చాలామంది కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి అండ్ చాలామంది లీడర్స్ దీని గురించి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తూ కేవలం హిందువులు ఇంతకుముందు ఏదైతే ముంబైలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ముంబైలో టెర్రర్ అటాక్ జరిగి యూజ్ చేసుకునే వాళ్ళు చాలామంది నిజంగానే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఈ ఫలానా వ్యక్తి అనేసి అయితే చాలామంది ఫేక్గా దీన్ని ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఎన్ఐఏ దర్యాప్తు ఇంకా సాగుతుంది. నిజంగా ఇతను ఒక తప్పు చేసి ఉంటే నిజంగా ఇతన్ని ఎన్ఐఏ శిక్షిస్తుంది. కాకపోతే ఇతను ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఇతను నిజంగా కాంగ్రెస్ హస్తం ఇందులో ఉందా అనేది, ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్పాలి అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ జరగవచ్చు, కాంగ్రెస్ హయాంలో మైనార్టీ అప్పీజ్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలని ఒక పథకం ప్రకారం ఇవన్నీ ముస్లిమ్స్ని పెట్టించి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేసే పరిస్థితి అయితే కాంగ్రెస్కి లేదు. బికాస్ వాళ్ళకు ఉన్న ఓట్ బ్యాంకు దాన్ని మోల్డ్ చేసుకోవడానికి, ఓట్ బ్యాంక్ని పెంచుకోవడానికే వాళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా
బాంబ్ బ్లాస్ట్లు తమ రాష్ట్రంలో చేయించుకొని, అంటే సేఫ్గా ఉండాల్సిన ఒక రాష్ట్రాన్ని ఇలా రక్తపాతం సృష్టించి మళ్ళీ ఓట్ బ్యాంక్ ఎవరూ తీసుకురాలేరు. సో అది కాంగ్రెస్ ఇక్కడ చేస్తుంది అనేసి నేను అనుకోవట్లేదు. కాకపోతే ఐటీ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియా, సో వీళ్ళందరూ ఈ నేరేటివ్స్ ని చాలా తప్పుగా తీసుకెళ్తున్నారు. అండ్ కావాలని అంటే మైనారిటీస్ చేసిన తప్పుకి దాని వైపు మాట్లాడకుండా కేవలం హిందూ అనేసి ఒక అతను దొరకడు కాబట్టి ఇంకా చేసేది మొత్తం హిందువులే అన్నట్టు వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఏ రాష్ట్రం కూడా తమ ప్రజలు బాగుండాలి అనేసి కోరుకుంటారు, బాగుండాలి అనేసి కోరుకోవాలి. కాకపోతే కాంగ్రెస్ హయాంలోనే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు జరుగుతున్నాయో అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడైతే ఉంది. సో ఇది ఇంకా దర్యాప్తు అయితే సాగుతూనే ఉంది. కాకపోతే బీజేపీ వర్కర్ శివమొగ్గకు సంబంధించిన ఈ అబ్బాయిని అయితే ఇక్కడ జస్ట్ ఇంట్రాగేషన్ కోసం మాత్రమే తీసుకొచ్చారు. దాన్ని మనం సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ వేలో ప్రాజెక్ట్ చేస్తున్నాము, డిఫరెంట్ వేలో చదువుతున్నాము అండ్ తప్పుడు న్యూస్లను మనం స్వాగతిస్తున్నాము అనేసి నేను అనుకుంటున్నాను. సో మీరు దీనిపైన ఏమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలిపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.